అందరికీ నమస్కారం అండి. ఈరోజు 19/7/2024 శుక్రవారం కదండి. లక్ష్మీదేవి యొక్క ప్రార్థన చేసుకుందాం. ఈనాటి రాశి ఫలాలు పంచాంగం కూడా మనం తెలుసుకుందాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఈ యొక్క సర్వమంగళమాంగళ్య అనేటువంటి శ్లోకం ఏదైతే ఉన్నదో ఈ యొక్క శ్లోకాన్ని ఈనాడు అందరూ కూడా స్మరణ చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ముందుగా మనం ఈరోజు పంచాంగ వివరణ తెలుసుకుందాం. క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, శుక్లపక్షము. ఈరోజు త్రయోదశి సాయంత్రం 6:04 వరకు కూడా ఉందండి. ఈనాడు నక్షత్రం మూలా నక్షత్రం. రాత్రి 2:37 వరకు ఉందండి. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:47 అవుతోంది. ఈనాడు సూర్యాస్తమయం సాయంత్రం 5:48 అవుతోంది. ఈరోజు అమృత గడియలు రాత్రి 8:07 నుంచి 9:45 వరకు ఉందండి. ఈరోజు వర్జము ఉదయం 10:24 నుంచి 12:01 వరకు కూడాను. అలాగే ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:12 నుంచి 9:04 వరకు కూడాను ఉందండి. ఈరోజు అలాగే మధ్యాహ్నం 12:32 నుంచి 1:24 వరకు కూడాను ఉందండి. అలాగే ఈరోజు 10:30 నుంచి రాహుకాలం మొదలవుతుంది. 12:35 వరకు కూడాను రాహుకాలం ఉంటుంది. ఈ రాహుకాలంలో దుర్గాదేవికి కానీ లక్ష్మీదేవికి కానీ ఆరాధన చేస్తే ఈరోజు చాలా బాగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం కూడాను అవుతుంది. సరే, తదుపరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోయి ఈనాడు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈనాడు మేషరాశి వారికి అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. అలాగే విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. ఇక మనం చూసుకున్నట్టయితే చిన్ననాటి మిత్రులతో కలహాలు సూచనలు ఉన్నాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. దూర ప్రయాణాలు సూచనలు ఉన్నాయి. వ్యాపార ఉద్యోగాల్లో గందరగోళ వాతావరణం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి కంటే ముందు ఈ యొక్క మేషరాశి వారికి ఏ దేవత కలిసి వస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం చూసుకుంటే ఈ యొక్క మేషరాశి వారికి ఈరోజు దుర్గాదేవి యొక్క ఆరాధన చేసి అలాగే వీరు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరణ చేసి వీరికి కలిసి వచ్చేటువంటి సంఖ్య 1. తదుపరి రాశి వృషభ రాశి. ఇప్పుడు మనం వృషభ రాశిలో చూసుకుంటే రుణదాతల నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది. అలాగే వృత్తి వ్యాపారాల్లో నడకత పెరుగుతుంది. చేపట్టినటువంటి పనులు వాయిదా పడతాయి. ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు పెరుగుతాయి. ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వీరికి కలిసొచ్చేటువంటి దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వీరికి కలిసొచ్చేటువంటి రంగు పసుపు రంగు. వీరికి కలిసొచ్చేటువంటి అదృష్ట సంఖ్య 7. తదుపరి రాశి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి వారికి ప్రముఖుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. అధిక వృద్ధి కలుగుతుంది. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ విషయంపై ముఖ్య నిర్ణయాలు అమలుపరుచుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తికరమైనటువంటి వాతావరణంలో కలుగుతాయి. వీరికి కలిసొచ్చేటువంటి దేవతారాధన శివపార్వతులు. వీరికి కలిసొచ్చేటువంటి రంగు ఆకుపచ్చ. వీరికి కలిసొచ్చేటువంటి అదృష్ట సంఖ్య 5. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈనాడు చూసుకుంటే చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన ధన వస్తు లాభాలు పొందుతారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో మరింత ఉత్సాహంగా సాగుతాయి. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన దక్షిణామూర్తి.
వీరికి కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు రంగు. వీరికి అదృష్ట సంఖ్య 4. తదుపరి రాశి సింహరాశి. ఈ యొక్క సింహరాశి వారికి స్నేహితులతో మాటా పట్టింపులు పెరుగుతాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. ముఖ్యమైనటువంటి పనులు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా పెరుగుతుంది. ఆరోగ్య సమస్యల వలన చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగంన తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు పసుపు రంగు. వీరి యొక్క దేవతారాధన ఆంజనేయ స్వామి. వీరికి కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య 1. తదుపరి రాశి కన్యరాశి. ఈ యొక్క కన్యరాశి వారికి ఇంటి బయట అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టినటువంటి పనులు ముందుకు నిదానముగా సాగుతాయి. వృద్ధా ఖర్చులు బాగా పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు దర్శనము చేసుకుంటారు. ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగముల్లో నిరుత్సాహపరుస్తుంది. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన విష్ణుమూర్తి. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు నీలి రంగు. వీరికి అదృష్ట సంఖ్య 5. తదుపరి రాశి తులరాశి. ఈ యొక్క తులరాశి వారికి విద్యార్థుల పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. బంధుమిత్రుల నుండి శుభకార్యక్రమాల ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారాలుగా మారుతాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు సాధిస్తారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన లక్ష్మీనారాయణులు. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు రంగు. వీరికి కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య 8. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేస్తారు. పొట్టకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు బయటపడతాయి. వ్యాపారాలు నిదానముగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలు అదనపు బాధ్యతలు సమర్థవంతముగా నిర్వర్తిస్తారు. ఆర్థిక సమస్యలు బాధిస్తాయి. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన వినాయకుడు. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు. వీరి యొక్క అదృష్ట సంఖ్య 2. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఇంటి బయట ఉన్నటువంటి పని వల్ల ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో పెద్దల ఆదరణ ఎక్కువగా పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లభిస్తాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన శివపార్వతులు. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు రంగు. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య 9. తదుపరి రాశి మకర రాశి. ఈ యొక్క మకర రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా పెరుగుతుంది. ఇంటి బయట ఒత్తిడి వలన మానసికమైనటువంటి బాధలు కలుగుతాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో ముందుకు సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం చాలా మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రముగా సాగుతాయి. ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన దుర్గాదేవి. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు. వీరి యొక్క అదృష్ట సంఖ్య 9. తదుపరి రాశి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక పురోగతి సాధిస్తారు. నూతన వస్తువాస్త్ర లాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార ఒత్తిడి కొంచెం ఎక్కువగా పెరుగుతుంది. ఉద్యోగమున జీవిత భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరు నిరుద్యోగుల యొక్క ప్రయత్నములు లాభాలకి చేకూరుస్తుంది. వీరికి కలిసి వచ్చేటువంటి
దేవతారాధన, కాలభైరవుడు. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ. వీరికి అదృష్ట సంఖ్య 9. తదుపరి రాశి మీనరాశి. ఈ యొక్క మీనరాశి వారికి ఉద్యోగమున పనితీరుకు మెచ్చి వీరికి పై ఉన్నటువంటి అధికారుల వల్ల వీళ్ళకి అదనపు డబ్బులు రావటం జరుగుతుంది. అలాగే వీరు చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కార్యసిద్ధి కలుగుతాయి. వీరు అనుకున్నటువంటి వాటిల్లో బాగా రాణిస్తారు. వీరి జీవిత భాగస్వాములతో పుణ్యక్షేత్ర దర్శనాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో వీరు ఏ పని పట్టుకుంటే ఆ పని సజీవముగా సాగిపోతూ ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నములు ముందుకు సాగుతాయి. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన వినాయకుడు. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు పసుపు రంగు. వీరి యొక్క అదృష్ట సంఖ్య 5. ఈనాటికి 19/7/2024 మనము పంచాంగము అలాగే రాశి ఫలాల యొక్క వివరణ తెలుసుకున్నాం. ఇక్కడికి సెలవండి. స్వస్తి.